క్యాన్సర్ని డయాగ్నోస్ చేసే ట్రీట్మెంట్స్లో కనుక మనము ఆ స్టేజ్ బట్టి మనం చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు మనము పెట్ ఎంఆర్ఐ గురించి తెలుసుకోబోతున్నాము. మరి ఈ పెట్ ఎంఆర్ఐ స్కాన్ ఎలా ఉండబోతుంది, మరి దీని గురించి మనకి డీటెయిల్గా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. సిటీ స్కాన్ గురించి తెలుసుకున్నాము. అయితే పెట్ సిటీ స్కాన్, పెట్ ఎంఆర్ఐ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు అసలు? పెట్ సిటీ స్కాన్ అంటే సిటీ స్కాన్ విత్ పెట్, ఎంఆర్ఐ విత్ పెట్. సిటీ స్కాన్ ఈజ్ అ డిఫరెంట్ టెక్నిక్. సిటీ స్కాన్ ద్వారా కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ అంటే అది జస్ట్ రేడియోగ్రామ్స్, మల్టిపుల్ రేడియోగ్రామ్స్ సరౌండింగ్ ద పేషెంట్ తీసుకుని ఆ పవర్ఫుల్ కంప్యూటర్ వుడ్ కంప్యూట్ ఇంటూ ఎ గుడ్ వీడియో. అంటే పేషెంట్ లోపలికి వెళ్ళగానే చుట్టూ ఆ గ్యాంట్రీ రొటేట్ అవుతూ మల్టిపుల్ రేడియోగ్రామ్స్ తీసుకొని, మల్టిపుల్ ఎక్స్రేస్ ద్వారా తీసుకొని దాన్ని ఒక కంప్యూటర్లో ఇమేజ్ క్రియేట్ చేసి మనకి ఇస్తారు. ఎంఆర్ఐ అలా కాదు. ఎంఆర్ఐ ఈజ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఇది సాఫ్ట్ టిష్యూ రిజల్యూషన్కి అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకి బ్రెయిన్, హెడ్ అండ్ నెక్ ఏరియాస్, లివర్, రెట్రోపెరిటోనియం అంటే పెరిటోనియం వెనకాల ఉండే ప్యాంక్రియాసు, కిడ్నీసు, పెల్విస్ అంటే యూరినరీ బ్లాడరు, యూట్రస్సు, ప్రాస్టేట్ గ్లాండు మగవాళ్ళలో, రెక్టము, అలాగే కాళ్ళల్లోనూ చేతుల్లోనూ వచ్చే ట్యూమర్స్, సాఫ్ట్ టిష్యూలో వచ్చే ట్యూమర్స్. ఎంఆర్ఐ ఈజ్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్. ఓకే, ఎంఆర్ఐ ఈజ్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్ ఫర్ ఎ గుడ్ రిజల్యూషన్. సో సిటీ స్కాన్ కన్నా 10 times బెటర్ ఇమేజ్ మనం ఎంఆర్ఐలో చూస్తాం అనమాట. సో మనకి ఇప్పటి వరకు పెట్ సిటీ అందుబాటులో ఉంది, ఎంఆర్ఐ అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇక్కడ ఒమేగా గచ్చిబౌలి హాస్పిటల్లో పెట్ ఎంఆర్ఐ అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ ఎంఆర్ఐ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఆర్ఐలో మనం ఏదైతే గడ్డ చూస్తామో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేనిది, ఆ గడ్డలో మెటబాలిక్ యాక్టివిటీ ఉంది లేనిది మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి బ్రెయినే తీసుకున్నాం అనుకోండి. బ్రెయిన్లో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ పెట్ సిటీలో చాలా ఎక్కువగా ఉంటుంది. పెట్ సిటీ చేసిన తర్వాత కింద డిస్క్లైమర్ రాస్తారు ప్రతి పెట్ సిటీ స్కాన్లోను, బ్రెయిన్కి పెట్ సిటీ ఈజ్ నాట్ యాక్యురేట్, మీరు ఎంఆర్ఐ కానీ పెట్ ఎంఆర్ఐ కానీ చేసుకోమని. సో బ్రెయిన్ లీజన్స్ని మనం విజువలైజ్ చేయడానికి పెట్ ఎంఆర్ఐ ఈజ్ ద బెస్ట్ ఛానల్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు పేషెంట్స్కి బ్రెయిన్ ట్యూమర్కి ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, రేడియేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు క్యాన్సర్ తిరగబెట్టిందా, లేకపోతే ట్యూమర్ రేడియేషన్ వల్ల నెక్రోస్ అయిందా, కరెక్ట్గా ఏమిటి అని తెలుసుకోవాలంటే పెట్ ఎంఆర్ఐ తప్పనిసరి. ఈ పెట్ ఎంఆర్ఐ ద్వారా అక్కడ ట్యూమర్ ఉందా, ట్యూమర్లో వయబుల్ పార్ట్, పెట్ సిటీ పెట్ ఎంఆర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మేడం, మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ద ట్యూమర్ తెలుస్తుంది. ట్యూమర్ మెటబాలికల్లీ యాక్టివ్గా ఉంటే క్యాన్సర్ వయబుల్గా ఉందని అర్థం. అంటే ఆ ట్యూమర్లో క్యాన్సర్ ఉన్నది అని అర్థం, ఆ గడ్డలో క్యాన్సర్ ఉన్నది అని అర్థం. సో పెట్ ఎంఆర్ఐ ఈజ్ ద బెస్ట్ టూల్, ఎస్పెషల్లీ పోస్ట్ సర్జరీ, పోస్ట్ రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్స్లో ఎవాల్యుయేట్ చేయాలంటే పెట్ ఎంఆర్ఐ ఒక్కటే మార్గం. పెట్ ఎంఆర్ఐ కాకుండా మరి ఏ ఇతర టెక్నాలజీ ద్వారా మనము ఆ బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ యాక్టివ్గా ఉందా, రేడియేషన్ నెక్రోసిస్ చెప్పలేమన్నమాట. సో పెట్ ఎంఆర్ఐ ఇస్ అ వెరీ యూస్ఫుల్ టూల్. అలాగే హెడ్ అండ్ నెక్ ఏరియాస్లో టంగ్ క్యాన్సరు ఎంతవరకు పాకింది టంగులో, సర్జరీ చేసే ముందు పేషెంట్ అడుగుతారు, నేను ఎంత టంగ్ తీసేయాల్సి ఉంటుంది, నాకు మాట స్పష్టంగా వస్తుందా, నేను తినగలుగుతానా అడుగుతారు కదా. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే డిజిటల్ పెట్ ఎంఆర్ఐ తప్పనిసరి. అలాగే ఓరల్ క్యాన్సర్స్, బోన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఈ జా బోన్ అంటారు, దవడ బోన్, ఈ బోన్ ఇన్వాల్వ్ అయిందా, ఆపరేషన్ చేసేటప్పుడు నాకు బోన్ తీసేస్తారా, బోన్ ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తారు, పార్ట్ ఆఫ్ ద బోన్ తీస్తారా, మార్జినల్ మ్యాండిబులెక్టమీ అంటారు, ఇవన్నీ కూడా మనం పెట్ ఎంఆర్ఐ ద్వారానే తెలుసుకోవచ్చు. సో ఎక్స్టెంట్ ఆఫ్ ద ట్యూమర్ ఇన్ ద బోన్స్, ఇన్ ద హెడ్ అండ్ నెక్ ఏరియా, నెక్లో ఉండే ట్యూమర్స్, థైరాయిడ్ గ్లాండ్ ట్యూమర్స్, కరెక్ట్గా ట్యూమర్ పక్కన ఉన్న నరువుకు అతుక్కొని ఉందా, ఇవన్నీ కూడా మనం పెట్ ఎంఆర్ఐ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే లివర్ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్, ఎస్పెషల్లీ హెపటైటిస్ బి ఉన్న వ్యక్తుల్లో లివర్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం. లివర్ ఒక్క ట్యూమరే ఉందా, మిగతా సెగ్మెంట్స్ ఆఫ్ ద లివర్లో ట్యూమర్ ఉందా. సో ఇంతకుముందు చేసే ట్రైఫేసిక్ సిటీ కన్నా, ట్రైఫేసిక్ ఎంఆర్ఐ కన్నా ఇప్పుడు పెట్ ఎంఆర్ ట్రైఫేసిక్, డిజిటల్ పెట్ ఎంఆర్ ట్రైఫేసిక్లో బిఫోర్ మన లివర్ సర్జరీ చేసే ముందే కరెక్ట్గా ఈ స్కాన్ కనుక చేసుకున్నట్టయితే ట్యూమర్ ఎక్స్టెంటు, పక్కన ఉన్న నార్మల్ లివర్లో ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా కరెక్ట్గా తెలుసుకోవచ్చు. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు క్యాన్సర్ పేషెంట్స్కి ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ తప్పనిసరి. ఎందుకంటే మనం మామూలుగా రిసెక్ట్ చేసేస్తాం ట్యూమర్ చూసేసి ఎంఆర్ఐలో,
పక్కన ఉన్న నార్మల్ లివర్లో ఒక చిన్న ట్యూమర్ ఉన్నట్టయితే మిస్ అయినట్టయితే విదిన్ 2 months రికరెన్స్ తిరిగి వచ్చేస్తుంది. సో బిఫోర్ ఎనీ లివర్ రిసెక్షన్ ఫర్ క్యాన్సర్ ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ తప్పనిసరి, డిజిటల్ పెట్ ఎంఆర్ ట్రైఫేసిక్ తప్పనిసరి. అలాగే ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్, ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ ట్యూమరు పక్కన ఉన్న రక్తనాళాలకు అతుక్కుందా లేదా, పెల్విక్ ట్యూమర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ చేసే ముందు. అలాగే పెట్ సిటీతో కంపేర్ చేసినట్లయితే ఈ పెట్ ఎంఆర్ఐలో రేడియేషన్ ఎక్స్పోజర్ అది ఎలా ఉంటుందంటారు? పెట్ ఎంఆర్లో రేడియేషన్ ఎక్స్పోజర్ వెరీ మినిమల్. ఎందుకంటే ఎంఆర్ఐలో దెర్ ఇస్ నో రేడియేషన్. ఈవెన్ ఏ ప్రెగ్నెంట్ లేడీ కెన్ అండర్గో ఎంఆర్ఐ. బట్ పెట్ ఎంఆర్ఐలో మినిమల్ రేడియేషన్ ఉంటుంది. ఎందుకంటే వీ ఇంజెక్ట్ అబౌట్ 3 millicuries ఆఫ్ FDG, ఫ్లోరోడియాక్సీ గ్లూకోజ్, దానివల్ల వచ్చే మినిమల్ రేడియేషన్ ఉంటుంది. ఉదాహరణకి కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్లో 23 to 24 millisieverts రేడియేషన్ ఉన్నట్టయితే డిజిటల్ పెట్ ఎంఆర్లో హార్డ్లీ 2 millisieverts రేడియేషన్. సో 95% ఆఫ్ ద రేడియేషన్ డోసు మనం టు ద పేషెంట్ తగ్గించేయగలిగాం. సో ఎన్నిసార్లు చేసుకున్నా ఒక అంటే 12 పెట్ ఎంఆర్లు చేస్తే ఒక కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్కి ఈక్వలెంట్. సో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లోను, పీడియాట్రిక్ పేషెంట్స్లోను ఫ్రీక్వెంట్గా మనం స్కానింగ్ చేసుకునే పేషెంట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమా పేషెంట్స్. అలాగే కొన్నిసార్లు కొన్ని ట్యూమర్స్ FDGని పెద్దగా టేకప్ చేయవు. అలాంటి ట్యూమర్స్కి, లివర్ క్యాన్సర్స్కి, లింఫోమాస్కి డిజిటల్ పెట్ ఎంఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు పెట్ సిటీ. డాక్టర్ గారు, మనకి 3 నిమిషాల్లో పెట్ సిటీ అయిపోతుంది. మరి ఎంఆర్ఐకి, పెట్ ఎంఆర్ఐకి వచ్చేసరికి ఎంత టైం తీసుకుంటుంది ప్రాసెస్? కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్లో 15 నిమిషాలు పడుతుందండి. డిజిటల్ పెట్ సిటీలో 3 నిమిషాల్లో అయిపోతుంది. డిజిటల్ పెట్ ఎంఆర్లో ఎంఆర్ వుడ్ టేక్ లిటిల్ టైం. డిజిటల్ పెట్ ఎంఆర్ హోల్ బాడీకి ఇట్ జస్ట్ టేక్స్ 18 minutes. అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఈజ్ ఓన్లీ 2 millisieverts. సో వెరీ లెస్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పెట్ ఎంఆర్లో గ్యాంట్రీ చిన్నదిగా ఉండటంతో పేషెంట్కి కొంచెం క్లాస్ట్రోఫోబియా ఉన్నవాడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు కొంచెం సౌండ్స్ కూడా వస్తుంటాయి ఎంఆర్ఐలో. హెడ్ ఫోన్స్ ఇస్తున్నాము. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని మినిమైజ్ చేయడానికి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ నాయిస్ మినిమైజ్ చేయవచ్చు. అలాగే ఇప్పుడు వాళ్ళు మ్యూజిక్ కూడా వినొచ్చు. వాళ్ళకి హెడ్ ఫోన్స్కి మ్యూజిక్ కూడా కనెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ కూడా, మైకేల్ జాక్సన్ మ్యూజిక్ కూడా వినొచ్చు. అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఇంకొక అడ్వాంటేజ్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వాళ్ళకి ఒక స్పెక్ట్స్ కూడా తీసుకొచ్చాం, స్పెక్టికల్స్. దీంట్లో వాళ్ళు కావాల్సిన మూవీ కూడా చూడొచ్చు. ఈ 3 minutes లోనే వాళ్ళు 10 minutes లో లవ్ కుష్ సినిమా చూడొచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదైనా కాంటెంపరీ మూవీ కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. పెట్ ఎంఆర్ఐ గురించి చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, సో దట్ పేషెంట్ చూస్తున్న వాళ్ళకి ఏంటంటే అసలు భయపడాల్సిన అవసరం లేకుండా సో హ్యాపీగా వచ్చి ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు అనమాట, డయాగ్నోస్ చేసేసుకోవచ్చు, రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా అండి, మరి పెట్ ఎంఆర్ఐలో ఉండే అడ్వాంటేజెస్ గురించి, డిసడ్వాంటేజెస్ గురించి అసలు ఏమీ లేవనే చెప్పాలి. చాలా విషయాలు మనం తెలుసుకుందాం కదా. సో మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. స్టే ట్యూన్డ్.